ఒక అడవిలో ఒక నెమలి అందంగా ఉండేది. దాని రంగురంగుల రెక్కలు, నృత్యం అందరినీ ఆకట్టుకునేవి. కానీ నెమలికి మాత్రం తన జీవితంలో ఒక బాధ ఉండేది. నా గొంతు మిగతా పక్షులలాగా మధురంగా లేదు అని బాధపడేది. అది చెట్టు మీద కూర్చొని కోకిల పాట వినడానికి ఇష్టపడేది. ఎందుకు ఆ దేవుడు కోకిలలా ఆ గొంతు నాకు ఇవ్వలేదు? నా గొంతు అంత భయంకరంగా ఏ పక్షి గొంతు అయినా ఉందా? ఎలాగైనా కోకిల లాంటి గొంతు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి అనుకున్నట్లే ఆ నెమలి దేవుణ్ణి ప్రార్థించింది. ఆ రోజు దేవుడు నెమలికి ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది నెమలి, అంత బాధపడుతూ నన్ను పిలిచావు అని దేవుడు నెమలిని అడిగాడు. నా గొంతు ఇంత భయంకరంగా ఉంది. కోకిల లాంటి అందమైన గొంతును నాకు ఇవ్వమని అడిగింది. అందుకు ఆ దేవుడు ఇలా సమాధానం చెప్పాడు. నీ అందాన్ని చూసి ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కోకిల గొంతు కోకిలకు మాత్రమే ప్రత్యేకత. నువ్వు నీ అందంతో అందరినీ ఆకర్షిస్తావు. ఏది ఎవరికి అవసరమో అదే వారికి ఇస్తాను అని దేవుడు నెమలితో అన్నాడు. దేవుడు మాట విన్న నెమలికి దాని ప్రత్యేకత ఏమిటో అర్థమైంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. ఎవరి ప్రతిభ వాళ్ళు గుర్తించుకోవాలి అని నెమలి మనసులో అనుకుంది. ఆ రోజు నుండి నెమలి తన గొంతును హాయిగా స్వీకరించింది. తన రంగురంగుల రెక్కలతో నృత్యం చేసి అందరికీ సంతోషాన్ని పంచుతూ జీవించింది. ఈ కథ నీతి ఏమిటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? మనకున్నది మనకే ప్రత్యేకత. మన లోపాలపై కాదు, మన బలాలపై దృష్టి పెట్టాలి. ఒక అడవిలో ఒక ఉడత, ఒక పిచ్చుక స్నేహంగా ఉండేవి. అవి రెండు ఆడుకుంటూ కాలక్షేపం చేసేవి. ఉడత తనకిష్టమైన మెట్టల్లో గుడిపెలు తినేది. అయితే పిచ్చుక చెట్లపై ఎగిరి ఫలాలను సేకరించి తినేది. ఒకరోజు పిచ్చుక ఉడతను అడిగింది, ఉడత, నువ్వెప్పుడు నేలపైనే ఉండి నీ జీవితం గడుపుతావా? నాకు కొంచెం భిన్నంగా జీవించడం ఇష్టం. నీకు కూడా అలా ఫలాలు తింటూ ఎగిరే అవకాశం ఉంటే బాగుండేదేమో. దానికి ఉడత నవ్వుతూ, పిచ్చుక, నాకు నా జీవితం చాలా ఇష్టం. నేనెప్పుడు భూమిపై నవ్వుతూ నా కుటుంబంతో సంతోషంగా ఉంటాను. ప్రతి ఒక్కరికి తనకిష్టమైన జీవన విధానం ఉంటుంది. మనం దాన్ని గౌరవించాలి అని చెప్పింది. పిచ్చుక ఒకరోజు గాలిలో ఎగురుతుంటే మునుగు గజ్జెల ఉయ్యాలను పట్టించుకోకుండా దానికి దగ్గరగా వెళ్ళింది. ఉయ్యాలలో చిక్కుకుపోయి బయటకు పడలేకపోయింది. ఇది చూసిన ఉడత ఎక్కడ ఆలస్యం చేయకుండా తన చిన్న పొడవాటి తోకను ఉపయోగించి ఉయ్యాల దగ్గరికి చేరి పిచ్చుకను బయటకు తీయడానికి ప్రయత్నించింది. చివరికి పిచ్చుక ఆ ప్రమాదం నుంచి బయటపడింది. పిచ్చుక చాలా ఆనందించింది. ఉడత, నీ సహాయం లేకపోతే నేను బయటపడలేకపోయేవాణ్ణి. నీ స్నేహం నిజంగా ఎంతో విలువైనది. నీ జీవన శైలిని మరింత గౌరవిస్తాను అని చెప్పింది. ఆ రోజు నుంచి ఉడత, పిచ్చుక రెండూ కలిసి ఒకరి జీవన శైలిని ఇంకొకరు గౌరవిస్తూ మరింత స్నేహాన్ని పెంచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏమిటో తెలుసుకుందామా? ప్రతి ఒక్కరి జీవన విధానం ప్రత్యేకం. మనం దాన్ని గౌరవించడమే నిజమైన స్నేహం. ఫ్రెండ్స్, మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.